గారికి. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ओम शांति शांति शांति। పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపలారా, మరి నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః అనినటువంటి వేదాశీర్వచనం సభాసదులు, ఉపన్యాసకులు, శ్రోతలు అందరూ కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి అందరికీ ఆ భగవంతుని యొక్క దివ్యాశీర్వచనములు. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటున్నామంటే ఒక్క సంవత్సరం నుండి ప్రతి తల్లిదండ్రులు, పిల్లలు, అదేవిధంగా మన శ్రీకాంత్ గారు మరి యాజమాన్యం కూడా చాలా ప్రయత్నం చేశారు కాబట్టి ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాం. ప్రారంభంలో కూడా మన ఆశ్రమం నుంచి మనం రావడం, శ్లోక స్కూల్ని ప్రారంభించడం, వచ్చిన పిల్లలందరూ కూడా బీజాక్షరాలు రాసి, ఎందుకంటే వారు చెప్పినట్లుగా మనం ఎంత చదువుకున్నప్పటికి కూడా దైవానుగ్రహం కావలసిందే. ఈ ప్రపంచాన్ని నడిపించే ఏదో ఒక భగవంతుడు ఉన్నాడు, ఒక పరమాత్మ, ఒక శక్తి. అటువంటి శక్తి చైతన్య స్వరూపంలో మనం పుట్టాము, పెరుగుతూ ఉన్నాం కనుక ఆ భగవంతుని యొక్క దివ్యాశీస్సులు ఉండాలని భావించి అన్నింటికీ కార్యక్రమం తల్లిదండ్రులే కాబట్టి ఏ విధమైనటువంటి మనుష్యులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులే ప్రధానం. తల్లిదండ్రులు పుట్టారంటే పిల్లల కొరకే పుట్టారు. మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు అవుతామో మనం పుట్టింది వాళ్ళ కొరకే, మనం బ్రతుకుతున్నది కూడా పిల్లల కొరకే. భగవంతుడు ప్రత్యక్షమయ్యి మీకేం వరం కోరుకోవాలని అడిగినట్లయితే తల్లిదండ్రులతో వెంటనే వారు ఏం చెప్తారంటే, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు స్థిరంగా ఉండాలి, మంచి బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అన్నటువంటిది వెంటనే కోరుకుంటారు. సంపదలు కోరుకోరు. పిల్లల యొక్క ఉన్నతను కోరుకునే ఏదో ఒకటి ఉంది అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. అదేవిధంగా పిల్లలు కూడా కోరుకుంటారు, మేము బాగా చదువుకోవాలి. కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉంటే మేము ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఉపాధ్యాయుడు ఉండాలి అన్నటువంటి వాళ్ళకి సంకల్పం వచ్చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ యుగంలో ఇంకా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు వచ్చారు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకే వచ్చారు కాబట్టి తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ వహించి ఒక 2 నిమిషాలు విన్నట్లయితే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత, మీ పిల్లల పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితులు కూడా దుఃఖాన్ని అనుభవించరు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా వినాలి. మొబైల్ని జాగ్రత్తగా పిల్లలకి ఇవ్వకుండా రక్షించుకోవాలి. ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే మొబైల్. అందుకనే సెలవు రోజు మాత్రం ఆదివారం కానీ లేకపోతే రెండో శనివారం కానీ మీకు సెలవులు వస్తుంటే ఆ సమయంలో పిల్లలకి ఇస్తే బాగుంటుంది. మిగిలిన రోజులు బాగా చదివించాలి. దానివల్ల వాళ్ళ యొక్క బుద్ధి పవిత్రంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఏది చెప్పినా వినడానికి తయారవుతుంది బుద్ధి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా నేను చెప్పినట్లు విన్నట్లయితే, ఎందుకంటే సమస్త ఋషులు చెప్పినటువంటి వాక్యాన్ని నేను చెబుతున్నాను కాబట్టి గ్రహణ ధారణ పటుత్వం కావాలి మన పిల్లలకు. గ్రహణము అంటే స్కూల్లో మన అధ్యాపకులు, టీచర్స్ ఏది చెబుతున్నారో అది వెంటనే వినడం, అర్థం చేసుకోవడం గ్రహణం. తర్వాత దాన్ని గుర్తించుకోవడం ధారణం. ఈ రెండూ కావాలి అంటే మొట్టమొదట ఇబ్బంది పెట్టేది మొబైల్.
మొబైల్ని దూరం చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి. రెండవది ఫ్రెండ్షిప్. పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే అమ్మా నాన్న, అదే మనం నేర్పించాలి. మొట్టమొదటగా తల్లిదండ్రులే గురువు కాబట్టి వాళ్ళ యొక్క విశేషం చెప్పినట్లయితే పిల్లలు అర్థం చేసుకుంటారు. తర్వాత తాతయ్య, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరి ద్వారా మన యొక్క జీవన విధానం ప్రారంభమైంది కాబట్టి వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్గా మనం చెప్పినట్లయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా తల్లిదండ్రులు మాత్రమే గుర్తొస్తుంటారు. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ అన్ని వెంటనే తల్లిదండ్రులుగా చెప్పినట్లయితే బాగుంటుంది. ఇప్పటికైనా సరే మనం శ్లోకా స్కూల్లో చదివిస్తున్నాం కాబట్టి వైదికంగా ఇప్పుడు వేదములో ప్రతి లైన్లు ఉంటాయి కదా, వాటిని మంత్రాలు అంటాం. మన భాషలో శ్లోకం కూడా అంటాం. వేదములో నమశ్లోక్యాయ చ వసాన్యాయ చ అంటుంది వేదం. శ్లోకములో ఉంటాడంట పరమాత్మ. కాబట్టి మంది శ్లోకం స్కూల్ కాబట్టి ఈ స్కూల్లో పిల్లల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, అధ్యాపకుల రూపంలో మరి ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి మన శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళ రూపంలో భగవంతుడు ఉంటూ మన పిల్లలను తయారు చేస్తున్నాడు. కాబట్టి నమ శ్లోక్యాయ అంటుంది వేదం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా విన్నట్లయితే బాగుంటుంది. దాని తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అలవాట్లు ఏంటంటే 6 గంటలకో 7 గంటలకో లేవడం అనేటువంటిది కాకుండా ప్రతిరోజు 5 గంటలకు కనీసం పిల్లల్ని లేపించి తల్లిదండ్రులు మాత్రమే స్కూల్లో ఏవైతే సబ్జెక్టులు కొంచెం కఠినంగా ఉంటాయో వాటిని బాగా ఉదయకాలం నందే నేర్పించినట్లయితే, ఎందుకంటే 2 మొబైలు ఫ్రెండ్స్ తగ్గారు కనుక బుద్ధి స్పష్టంగా ఉంటుంది. అందులో ఇక ఏ విధమైనటువంటి వికల్పాలు కానీ, ఏ విధమైనటువంటి సంకుచితమైన భావాలు కానీ ఉండకుండా పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి, అటువంటి బుద్ధిలో ఉదయం 4 గంటలు లేపి చదివినట్లయితే వాళ్ళ జీవితంలో మరిచిపోరు. కాబట్టి సోమవారం నుండి శనివారం వరకు కూడా తల్లిదండ్రులు తపస్సు చేస్తే మాత్రం పిల్లలు మీరు ఏ విధంగా అనుకుంటున్నారో పిల్లలు కూడా ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా తప్పనిసరిగా భగవంతుడు సమస్త మహర్షులు కూడా ఆశీర్వదించి మన శ్లోక స్కూల్లో చదువుకునే పిల్లల యొక్క అద్భుతమైనటువంటి దివ్య దర్శనం, దివ్య జీవనం ప్రారంభమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా 5 గంటలకి మీరు లేవండి. ఆదివారం రోజు వస్తుంది కదా, ఆ రోజు మీరు 7 గంటలకైనా 8 గంటలకైనా 10 గంటల వరకు కూడా పడుకొని పెట్టండి. ఇబ్బంది పిల్లల్ని కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉండగా. తర్వాత వాళ్ళు టీవీ చూస్తారా, మొబైల్ చూస్తారా ఆదివారం మాత్రం. మిగిలిన రోజు మాత్రం అది స్టడీ సమయం కాబట్టి, విద్యార్థి జీవనం కాబట్టి, ప్రతిరోజు పరమ పవిత్రమైన రోజులు కాబట్టి ఆదివారం ఇంకా పవిత్రమే. కానీ దాన్ని మనం సెలవుగా తీసుకొని మనం ఊహించినటువంటి చెడు అలవాట్లకు ఆ రోజును తయారు చేశాం. కాబట్టి ఏదో విధంగా అయింది కానీ కనుక సెలవు ఉంది కాబట్టి ఆ రోజు మీరు పిల్లల్ని పడుకొని పెట్టండి. తర్వాత హాయిగా వాళ్ళు ఆ రోజు ఎంజాయ్గా ఉండాలనుకుంటే టీవీ కానీ మొబైల్ కానీ ఇవ్వండి ఒక్కరోజు మాత్రం. మిగిలినటువంటి సోమవారం రేపు సోమవారం అంటే ఈరోజు 7 గంటలకే పిల్లలు తయారవ్వాలి పడుకోవడానికి. రేపు ఉదయం 4 గంటలకు లేవాలి, 4:30కు లేవాలి, లేచి చదవాలి అన్నటువంటి బుద్ధిని మనం కల్పించినట్లయితే ఇప్పటి నుండే పిల్లలకు వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే సెలవు వద్దంటం లేదు, ఆడుకోవడానికి వద్దంటం లేదు, పడుకోవడానికి కూడా వద్దంటం లేదు. ఏ సమయం దేనికి ఇవ్వాలో దానికి ఇచ్చినట్లయితే ఆ జీవన విధానం నశ్రేయో నియమం వినా అంటుంది వేదం. ఏ నియమం లేకుండా ఉంటే శ్రేయస్సు మనకు జరగదు. కనుక మన తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తును కోరుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు తపస్సు చేస్తే పిల్లలు కూడా వాళ్ళ యొక్క జీవన విధానం ఉజ్వలంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు మీ పిల్లలకు, మీకందరూ కూడా సమస్త దేవీ దేవతలు, వేద భగవంతుడు, మహర్షులందరూ కూడా సంపూర్ణమైన ఆశీస్సులు అందిస్తారని భావించి అందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు. జై శ్రీ వేదం. మళ్ళీ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ధన్యవాదాలు.